అసలు యూఎస్ఏ, ఇరాన్ మధ్యలో ఈ పీస్ టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యావి అని చెప్పి కొంతమందికి డౌట్ లేదా సందేహాలు అయితే ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య పీస్ టాక్స్ రావడమే పెద్ద సందేహం. ఎందుకంటే ఇద్దరికీ వాళ్ళ యొక్క పర్పస్లు, ఇంట్రెస్ట్లు వేరు వేరుగా ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అమెరికాని నమ్మడం అసలే కష్టం, ట్రంప్ని నమ్మడం ఇంకా కష్టం. సో మొదటి నుంచి చాలామందికి ఈ పీస్ టాక్స్ మీద నమ్మకం లేదు. మీరు గమనిస్తే ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు, మేము సీజ్ ఫైర్ చేస్తూ ఉన్నాము, ఇరాన్ మా యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా షిప్లు వెళ్ళడానికి ఒప్పుకుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేది. ఆ తర్వాత చూస్తే లాస్ట్ వీక్ అసలు ఒక్క షిప్ కూడా బయటకు వెళ్ళలేదు. ఓన్లీ ఇండియాకి రావాల్సినవి, చైనాకి రావాల్సినవి, కొన్ని ఫ్రెండ్లీ నేషన్ సంబంధించి కొన్ని షిప్స్ మాత్రమే వెళ్ళేది. అది యుద్ధం అవుతున్న సందర్భంలో ఎంత ఉందో అంతే ఉంది, కొన్ని ఎక్స్ట్రా అయ్యి ఉండొచ్చు. అంతేగాని బయట దేశాలకి వెళ్ళవలసిన ఏ షిప్ కూడా మూవ్ అవ్వలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య నమ్మకం లేదని చెప్పి అర్థమవుతాం. ఇక్కడ జేడీ వ్యాన్స్ లాంటి పవర్ఫుల్ పర్సన్ వెళ్ళినా కూడా పీస్ టాక్స్ సాధ్యం కాలేదు. ఎందుకంటే ఈ పీస్ టాక్స్ సక్సెస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఇంకేదైనా చేయొచ్చు. ఈవెన్ పీస్ టాక్స్ జరుగుతున్న ఆ మూమెంట్లో కూడా ఇజ్రాయెల్ కంటిన్యూస్గా లెబనాన్ మీద అటాక్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ అటాక్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా ట్రంప్ తన యొక్క అభిప్రాయాలు చాలా వేగంగా మార్చేసుకుంటూ ఉన్నారు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్ళే షిప్స్ మీద టోల్ ఫీజెస్ కలెక్ట్ చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తే 2 రోజుల తర్వాత ట్రంప్ మనిద్దరం కలిపి టోల్ ఫీజెస్ కలెక్ట్ చేద్దామని చెప్పి చెప్పారు. నిన్న మొన్న ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా షిప్స్ వెళ్తే మేమే టోల్ ఫీజెస్ కలెక్ట్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి ఫ్యూచర్లో ఇరాన్ యొక్క ఫైనాన్షియల్ అండ్ స్టెబిలిటీని ఇంపాక్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అమెరికాని నమ్మడం ఇరాన్కి ఇష్టం లేదు. మరో ముఖ్యమైన పాయింట్, ఇరాన్కి కీ పార్ట్నర్ అయిన చైనా. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్యూచర్లో దాని యొక్క యూజర్స్ ఇవన్నీ కూడా చైనాకి ఫేవర్గానే ఉండాలి, చైనాకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అది చైనా యొక్క గోల్. ఒకవేళ ఈ ఏరియాలో యూఎస్ఏ ఇంటర్ఫేర్ అయ్యి ఈ ఏరియాలో యూఎస్ఏ యొక్క ప్రాబల్యం పెరిగితే చైనాకి అది ఇంపాక్ట్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ పీస్ టాక్స్ జరగకూడదు. మరో ముఖ్యమైన పాయింట్, పీస్ టాక్స్ లేదా సీజ్ ఫైర్ ఇవన్నీ అమెరికాకి ఇంపార్టెంట్, ఇరాన్కి కాదు, చైనాకి కాదు. ఇరాన్ ఒక నెల రోజులు 40 రోజుల వరకు కూడా సర్వైవ్ అవ్వగలదు, చైనా ఇంకొక 5-6 నెలల వరకు సర్వైవ్ అవ్వగలదు. సో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పీస్ టాక్స్ సక్సెస్ అవ్వడం అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ మెయిన్ కారణం వల్ల మాత్రమే మీకు పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. అంతేగాని యురేనియంకి ఒప్పుకుందా లేకపోతే ఇంకేదో ఇవన్నీ కూడా ఎటువంటి స్థాయిలో ఇంపాక్ట్ చేయవు. ఇక్కడ ఫ్యూచర్లో చైనా, ఇరాన్ మధ్య జరుగుతున్న బిజినెస్ కానీ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యొక్క కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా పాయింట్స్ ఎలా ఉన్నా పక్కన పెడితే ఫ్యూచర్లో అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం జరుగుతుందని చెప్పి చైనాకి, ఇరాన్కి డౌట్, సందేహం అవుతాం. సో అది ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అవ్వడానికి మొట్టమొదటి మెయిన్ కారణం.